జక్కయ్య అను ఒక సుంకపు గుత్తదారుడు అనగా పన్నులు వసూలు చేసే వ్యక్తి ఒకడు ఉండెను. అయితే అతడు అందరి దగ్గర దౌర్జన్యంగా పన్నులు వసూలు చేస్తూ ఉండేవాడు. అయితే ఒకానొక సమయంలో యేసు ప్రభువారు యెరికో పట్టణం అప్పుడు ప్రయాణమై యేసును చూచుటకు అనేకులు అతని యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చుచూ ఉండెను. అప్పుడు యేసు గొప్పవాడని, ఆశ్చర్యకరుడని, స్వస్థపరుస్తాడు అని, రక్షణ ఇస్తాడు అని చెప్పి అనేకులు ఆయన గురించి మాట్లాడుకుంటుగా విన్నటువంటి జకర్య ఆశగోరి ఆయన యొద్ద చూడడానికి వచ్చెను. జనసమూహము ఎక్కువగా ఉండటం వలన పొట్టివాడైనటువంటి జక్కయ్య మేడి చెట్టు ఎక్కెను. అప్పుడు మేడి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యని యేసు చూచెను. యేసు చూచి పొట్టివాడైన జక్కయ్యతో ఇట్లనెను, నువ్వు కిందకు దిగిరమ్ము అని యేసు జక్కయ్యని పిలిచెను. నేడు నీ ఇంట బస చేయవలసి ఉన్నదని జక్కయ్యతో యేసు చెప్పెను. అప్పుడు అక్కడున్న జన సమూహమంతా సొనుగుతూ విస్మయం పొందెను. ఇతడు అబ్రహాం కుమారుడే, నీ ఇంట రక్షణ వచ్చెను అని చెప్పి యేసు జక్కయ్యతో అక్కడున్న జనులతో కూడా నేను అప్పుడు జనులు ఈ మాటలన్నీ విని విస్మయం పొందుతూ ఉండారు. అప్పుడు జక్కయ్య కూడా యేసు ప్రభువాన్ని వెంబడిస్తూ వచ్చాడు.